వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేమైతే బారసాలకైతే శారీ తీసుకోవాలి కదండి. సో మేమైతే ఒక మంచి థీమ్ అయితే అనుకుంటున్నాము. ఒకవేళ అది క్లిక్ అయితే మీకు రివీల్ చేస్తాను. సో అప్పటిదాకా అయితే ఇప్పుడు నేను శారీ కొనుక్కోవడానికి అయితే సత్తుపల్లి వెళ్ళిపోతున్నాము, జీబీ మాల్ కి. కలెక్షన్స్ కూడా చూద్దాము అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నేనైతే ఇంతవరకు ఎప్పుడు జీబీ మాల్లో ఎప్పుడు షాపింగ్ చేయలేదు శారీస్ పరంగా, మామూలు డ్రెస్సెస్ పరంగా అలా అయితే చూసాను. సో సత్తుపల్లి వెళ్తున్నాము. సో వెళ్లే దారిలో మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి మేమైతే ఇప్పుడే జీబీ మాల్కి అయితే వచ్చేసాము. చూసారా మా అబ్బాయి కూడా ఫ్రెష్ అయిపోయాడు. నేనైతే మంచి ఎక్సైటింగ్ ఉందండి, ఏం తీసుకోవాలి ఏం సారీ తీసుకోవాలని. ట్రాఫిక్ కూడా ఇదేదో పక్కన రెస్టారెంట్ కూడా కడుతున్నారు జీబీ మాల్ పక్కన. ఇదిగోండి ఇప్పుడే జీబీ మాల్కి అయితే వచ్చేసాము. కలర్ రేర్ కాంబినేషన్ ఫ్లవర్స్ మేడం. ఇక్కడ కటింగ్ లో పోతే లోపలికి వెళ్ళిపోతే స్టార్టింగ్ మేడం ఓపెన్ చేస్తానా? అక్కర్లేదు. అక్కకి జీబీ మాల్లో అయితే మేము పావు గంట కంటే ఎక్కువ లేమండి. పనికిరాని చీరలు ఒక 2 కొనుక్కొని అయితే మేము బయటకు వస్తున్నాం. మా ఆవిడికి మాత్రం చీరలు అయితే నచ్చలా, నవ్వుకుంటూ బయటకు వస్తుంది. ఈసారి ఇంకేదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి చూడాలి. 2-3 డేస్లో ఆగి మళ్ళీ ఒకసారి సౌత్ ఇండియా కానీ ఇంకేదైనా వెళ్ళి చూస్తాం. మేమైతే మా కారు పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ అయితే ఇప్పటివరకు అయితే 3 చీరలు అయితే తీసుకున్నాము. అది ఎవరికి అని అయితే మేమైతే ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ మామూలుగా తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము అనేది మనం ముందు నడిచే వీడియోస్లో చూపించేస్తాం. ఓకే బాయ్. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఇంకొక షాప్లో చూద్దాము అసలు శారీస్ ఏమన్నా మంచిగా ఉన్నాయా ఏంటా అని. ఇప్పుడైతే మా ఊర్లోనే ట్రై చేస్తున్నామండి. మా అబ్బాయి ముందు కూర్చున్నాడు, బుల్లెట్ మీద వెళ్తున్నాం ప్రజెంట్. అసలు ఎంత ఆనందమో, ఎండ ఉండదు ఏముండదు, కోతులు ఏముండవు. ఇప్పుడైతే వాడికి ఎంత ఇష్టమో ఇలా బయట తిరగడం అంటే. సో మేమేం షాప్కి వెళ్తున్నాం అనేది నేను వీడియోలో చెప్పేస్తాను. అయితే ఇప్పుడైతే 2 o'clock అయిందండి. మాకు ఈ శారీ ఏమో కానివ్వండి సూపర్, మామూలుగా లేదు ఎవరం. ఇప్పటికైతే ఇది 3rd షాపు. ఇప్పుడు వెళ్ళడం అయితే 3rd షాపు. అందరికీ సెట్ అవుతున్నాయి కానివ్వండి. మేము చెప్పాం కదా సర్ప్రైజ్గా ఒక థీమ్ అనుకుంటున్నామని, దాని తగ్గట్టుగా తీసుకోవాలని అయితే మేము అనుకుంటున్నాము. సో అందుకని కొంచెం దొరకడానికి అయితే చాలా కష్టంగా ఉంది. చూద్దాం ఈ షాప్లో అయినా కనీసం దొరుకుతుందేమో. ఈ శారీస్ కూడా చూపించు. వద్దులేండి ఎల్లో. ఈ కాంబినేషన్ లేదు కానీ ఎంత బాగుంటుందో. అన్ని చీరలు బాగుంటుంది. మొహం వెలిగిపోతుంది. సెలెక్ట్ చేసిన శారీస్ చూపిస్తాను. ఒక 4 శారీస్ అయితే తీసుకొని పెట్టాను. ఇదొకటి, దీనికైతే ఈ కాంబినేషన్ వస్తుంది. అసలు కళ్ళు చూస్తేనే అమ్మో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందాక దాకా మనం షాప్కి వెళ్ళేసి శారీస్ అయితే చూసేసాం కదా. ఏమేమి తీసుకున్నాము అనేది మా పాపో బారసాలకి 6000 లోపల అయితే మేమైతే షాపింగ్ చేసాము శారీస్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఈ శారీ తీసుకున్నాను, డోలా సిల్క్ ఒకటి. చాలా బాగుందండి. ఇంకోండి శారీ అయితే ఇలా వచ్చింది. ఇదైతే లోపల బ్లౌజ్, ఇదైతే కొంగు వచ్చింది. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి వావ్ లెనిన్ అండి, లెనిన్ కాటన్ టైప్. మొత్తము థ్రెడ్ వర్క్ వచ్చేసింది. పిస్తా గ్రీన్, సూపర్ ఉంది శారీ అయితే, చాలా బాగుంది. ఇదైతే పళ్ళు, ఇదైతే బ్లౌజ్. ఇదిగోండి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. అస్సలు గుచ్చుకోదండి బార్డర్.
థ్రెడ్ వర్క్ అన్నాను కదా, ఫ్లవర్స్ అయితే శారీ అంతా ఇలా వచ్చేసింది. వావ్, దీంట్లో అయితే టోటల్ 4 కలర్స్ వచ్చాయండి. 4 కలర్స్ లో 3 కలర్స్ అయితే నేనే తీసేసుకున్నాను, అంత బాగున్నాయి చాలా. ఒక కలర్ అయితే ఇది, ఇంకా 2 కలర్స్ చూసేద్దాం. ఇదిగోండి మిగతా 2 కలర్స్ అయితే ఇవి. ఒకటేమో ఇంచుమించుగా ఒక్క పొడికి మనము సిల్వర్ కలిపితే ఎలా వస్తుందో ఆ కలర్, ఇంకోటేమో సిమెంట్ కలర్, ఇంకోటి వచ్చేసి కనకాంబరానికి వైట్ కలిపితే ఎలా ఉంటుందో అలా వచ్చింది. అది కూడా లైట్. అసలు ఎంత అఫీషియల్ గా ఉంటాయి అనిపించిందో చూడంగానే. ఫస్ట్ ఈ 3 అయితే అక్కడ గొడవ పడి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకున్నారు, అందుకని ఫస్ట్ నేనే తీసుకోవాలని ఈ 3 అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఎందుకు నేను వెళ్తున్నాను. ఇంకోటి అయితే ఈ డోలా సిల్కే తీసుకున్నానండి. అసలు లైట్ వెయిట్ చాలా బాగుంది. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. అండ్ ఇదిగోండి ఇదైతే పళ్ళు. ఇది చూడండి అసలు బ్లౌజ్ సూపర్ అనిపించింది నాకైతే. ఇది ఒక శారీ తీసుకున్నాము. టోటల్గా మేము తీసుకున్న వాటిలో అయితే 2 డోలా సిల్క్లు తీసుకున్నామండి. ఇన్ కేస్ యూజ్ అయితే పెడదాము, లేదంటే బారసాలు కదా వస్తూ ఉంటూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టచ్చు అని తీసుకున్నాం. వీళ్ళకి వాళ్ళకని అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. ఇదిగోండి నెక్స్ట్ శారీ అయితే ఇది. అందరూ దీన్ని మడతం చూసేసి కుప్పడం అని అనుకుంటున్నారేమో, ఇది కుప్పడం కాదండి, టిష్యూ పట్టు. చాలా లైట్ వెయిట్, కలర్ అయితే సూపర్ ఉంది. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి శారీ ఇలా వచ్చేసింది. అసలు ఎంత బాగుందో. సారీ రివర్స్ వేసాను. ఇంకండి పింక్ మొత్తం టిష్యూ పట్టేనండి. శారీ అంతా ఇలా వచ్చింది. అండ్ అంచైతే ఇలా వచ్చింది. చాలా లైట్ వెయిట్, అస్సలు బరబరలాడదండి. ఎంత బాగుంటుందో. నేను తీసుకున్న వాటిలో నాకైతే నచ్చిన ఫస్ట్ శారీ అయితే ఇది. మీకైతే నచ్చితే కమెంట్ చేసేయండి. ఓకేనండి, ఇప్పుడు మనం నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది ఇంచుమించుగా ఫ్యాన్సీ ఐటమ్. నేను చెప్పాను కదా మేము ఒక థీమ్ అనుకుంటున్నాము బారసాలకని, దానికోసం అయితే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇటువైపేమో లావెండర్ వచ్చింది శారీ అంతా. ఇది వచ్చేసరికల్లా కొంచెం పింక్కి కలనేత అంటాం కదా, అలా మిక్స్ అయ్యి వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చేసింది. శారీ అంతా గీతలుగా ఇగో ఇలా గోల్డ్ జరీతో ఇలా వచ్చేసింది. దీనికైతే మంచిగా కమలాలతో మనము బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ పూట ఫంక్షన్లకి అలా అయితే మస్తు ఉంటుంది. మా హస్బెండే సెలెక్ట్ చేశారు నా కోసం. ఇది సారీ అండి, ఇది ఫ్యాన్సీ ఐటమ్ కాదు, నేను బై మిస్టేక్ చెప్పాను. ఇది ఉప్పాడ పట్టు, చాలా లైట్ వెయిట్ అండి, అస్సలు బరబరలాడదు. మనం ఎలా కడితే అలానే స్టిఫ్గా ఉంటుంది శారీ. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే. మేము చెప్పిన థీమ్లో ఈ శారీ బాగుంటుందని చెప్పి అయితే తీసుకున్నాము. ఆ థీమ్ ఏంటి అనేది సర్ప్రైజ్. ఇప్పుడు ఇదిగోండి మేము తీసుకున్న నెక్స్ట్ శారీ వచ్చేసేసి ఇది పట్టేనండి. ఇది ఉప్పాట పట్టు టైపే, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగోండి కొంగు జాకెట్ అయితే, బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది, పళ్ళు అయితే ఇలా వచ్చింది. నాకైతే ఈ శారీ ఆవిడ షాప్ ఓనర్ కోసం తెచ్చుకున్నారట కాంబినేషన్. సో నేను తీసేసుకున్నాను, ఎందుకంటే రేర్ కాంబినేషన్ అండి. సిమెంట్కి పాచి కలర్ అంటారు కదా, అది రావడం అంటే అసలు చాలా గ్రేట్, రేర్ కాంబినేషన్. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. శారీ అంతా ఇలా బుట్టాస్ లాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ అండి. నేను చూపించే శారీస్ అన్ని దాదాపుగా 6000 లోపలవేనండి, 6000 పైన అయితే కాదు. ఇప్పుడైతే మంచి ట్రెండింగ్ కలర్ ఇది. సో మీరు తప్పకుండా ఈ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ మా అత్తయ్య గారి కోసం నేను నా సొంతంగా సెలెక్ట్ చేసి తీసుకున్న శారీ చూసేద్దాము. ఇది ప్యూర్ ఉప్పాడ పట్టండి. నేను చెప్పిన 6000 రూపీస్ శారీ అయితే ఇదే, మిగతావన్నీ దీని బిలో ఉన్నాయి. సో మనం ఇప్పుడు కొంగు చూద్దాం. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వచ్చేసింది. దీనికి ఇది ఏమంటారు, కల్నేత లాగా వచ్చింది, బచ్చల పండు రంగుకి. ఇదిగోండి ఈ గ్రీన్ వచ్చింది, నెమలి పింఛం కలర్ అంటారు కదా అలా వచ్చింది. శారీ అంతా ఇలా బుటాస్ వచ్చాయి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. ఈ ప్లెయిన్ జాకెట్ కోసమే నేను ఈ శారీ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, వావ్ కదా.
నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా ఈ శారీ మీ కమెంట్లో చెప్పండి నచ్చిందా లేదా అని. నేనైతే తీసుకున్న శారీస్ అయితే ఇవ్వండి. మా పాపో బాబో ఎవరో పుట్టే వాళ్ళ బారసాల కోసం అయితే మేము షాపింగ్ చేసిన శారీస్ అయితే మొత్తం ఇవి. సో మరి గైస్, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.